రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కావాలనే కరెన్సీ నోట్లను ధ్వంసం చేసే వారికి కఠిన శిక్షలు తప్పవని భారత చట్టాలు చెబుతున్నమాట. మరి ఈ నేరం చేసే వారికి ఏ శిక్ష విధిస్తారో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని రోజులుగా కాలిన కరెన్సీ నోట్ల కథనాలు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో కరెన్సీకి సంబంధించిన నిబంధనలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కరెన్సీ నోట్లను ఇలా చేయొచ్చా, ఇది నేరమా అన్న ప్రశ్నలు నెట్టింట ట్రెండింగ్లోకి వచ్చాయి. అయితే ఈ అంశాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిబంధనలనే రూపొందించడం జరిగిందన్న విషయం వాస్తవం. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. కరెన్సీ నోట్లను చింపినా, తగలబెట్టినా, మరే రకంగా పాడు చేసేందుకు ప్రయత్నించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని భారతీయ చట్టాలు చెబుతున్నాయి. ఇది కేవలం భావోద్వేగపరమైన అంశమే కాకుండా శిక్షార్హమైన తప్పు కూడాను. ఐపీసీలోని వివిధ చట్టాలతో పాటు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఈ చర్యలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదు. భారతీయ కరెన్సీ అంటే కేవలం పేపర్ ముక్క కాదని నిపుణులు చెబుతున్నమాట. ప్రభుత్వ గ్యారంటీ ఉన్న ఒక ప్రామిసరీ నోటు వంటిది. దీన్ని పాడు చేయడం అంటే ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడమే. ఆర్థిక వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకానికి తూట్లు పడవడమే. కాబట్టి ఇలాంటి పనులు చేసేవారికి చట్టంలో పలు శిక్షలు, జరిమానాలను ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం నోట్లకు నిప్పు పెట్టడం లేదా పేలుడు పదార్థాలతో నోట్లను నాశనం చేయడం చేస్తే గరిష్టంగా 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష, జరిమానా ఈ రెండింటిని కూడా విధించే అవకాశం ఉంది. దురుద్దేశంతోనే నిందితులు ఈ చర్యకు పాల్పడ్డారని రుజువైతే కోర్టులు ఈ శిక్షను విధిస్తాయి. నకిలీ కరెన్సీలు చలామణిలోకి తెచ్చే ప్రయత్నం చేసినా గరిష్టంగా 7 ఏళ్ల కారాగార శిక్ష, జరిమానా రెండూ విధించడం జరుగుతుంది. 1999లో ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రజలు కరెన్సీ నోట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాటిపై రాయడం, పిన్నులు కొట్టడం లేదా చింపడం వంటివి చేయకూడదు. పదే పదే ఈ చర్యలకు పాల్పడే వారికి జరిమానాలు విధించే అవకాశం ఉంది. బహిరంగంగా ఇలాంటి చర్యలు పాల్పడే వారిపై వివిధ సెక్షన్ల క్రింద చర్యలు తీసుకోవాలంటూ ఆర్బీఐ పోలీసులను కోరవచ్చు. ఇక భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కే అయినప్పటికీ దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయని సుప్రీంకోర్టు స్వయంగా పలుమార్లు స్పష్టం చేసింది. నిరసన పేరిట జాతీయ పతాకాన్ని, కరెన్సీ నోట్లను అవమానించే వారికి భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన రక్షణలేవి ఉండవు.